చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ చక్కని తీర్పు. ఈ చిత్రమైన కథ జపాన్ దేశంలోనిది. ఈ కథ జరిగే నాటికి జపానులో జమీందారి ఇళ్లల్లో మాత్రమే అద్దం ఉండేది. మిగతా వారు అద్దం చూసుకోవటమే ఎరుగరు. మరి అద్దం చూసుకోలేకపోతే మన ముఖం ఎలాగున్నది ఎట్లా తెలుస్తుంది? అందుకనే వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేది కాదు. అటువంటి రోజుల్లో జపాను దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకు పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్ని ఎత్తి చూశాడు. చూసేసరికి ఏముంది, అందులో అతని రూపం కనబడింది. కానీ అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలియదు. ఎవ్వరీ మనిషి నా వైపు ఎందుకు చూస్తున్నాడు? ఇతనిని ఎక్కడో చూసినట్లు ఉందే అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించి చివరకు ఇతను మరెవరో కాదు, నా చిన్నతనంలో చచ్చిపోయిన మా నాయన అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. అయినా ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు ఈ రూపంలో ఎందుకు కనబడుతున్నాడు? నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో, నాకు ముఖాముఖిని కనిపించి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో. ఇలా అనేక విధాలు ఆలోచించుకుని తను చేసిన తప్పుకు లెంపలేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరి నాయనను ఏమి చెయ్యాలి? మళ్ళీ పారవేయాలా? పారవేస్తే ఆయనకు ఏం కోపం వస్తుందో, ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దం ముక్కను తన జేబురు మాలలో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం వేసినవాడు అంతటితో ఊరుకున్నా పోయేది. ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకి 1-2 సార్లు వాళ్ళ నాయన ఉన్నాడో లేడోనని చూసుకుని మళ్ళీ తాళం వేసేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటపడింది. ఎన్నడూ పెట్టెకు తాళం వెయ్యనివాడు తాళం వెయ్యటము, తను లేనప్పుడు పెట్టి తెరిచి చూసుకోవటము ఆమెకు అనుమానం కలిగించాయి. ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది. తాళం చెవి ఎక్కడ దాస్తున్నాడో గమనించింది. భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టి తెరిచి చూసింది. చూస్తే ఆమెకు మాత్రం కొత్తదేమి కనిపిస్తుంది? ఆ అద్దం ముక్క తప్ప. ఓస్, ఇదేనా భాగ్యం అని తీసి చూసుకుంది. చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది. తన భర్త ఇంతకాలం దాచుకు చూస్తున్నది ఒక పరాయి ఆడపిల్ల బొమ్మన. ఈ సంగతి తెలిసే వరకు ఆమెకు కోపం వచ్చింది. ఈసారి కోపంగా అద్దం వైపు చూసింది. మొహం అంతా ముడతలు కనిపించాయి. మళ్ళీ అద్దంలోకి చూసింది. అందులో మొహం ఆమెకి అసహ్యంగా కనిపించింది. ఇలాంటి చెండాలపు మొహం దానిన నా భర్త ప్రేమించింది. ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించసాగింది. ఇక ఆమె ఉండలేకపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు తను అడగవలసిన 4 మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టుకు కూర్చుంది. మధ్యాహ్నం భర్త వచ్చాడు. అతని ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె, నేను మా పుట్టింటికి పోతున్నాను, నువ్వు నీ ఉంపుడుగత్తును తెచ్చుకుని ఈ ఇంట్లో ఊరేగు, నాకేం పట్టలేదు అన్నది. అసలే ఆకలి మీద ఉన్నాడు పాపం. ఆపై భార్య ఏమి మాట్లాడుతుందో అర్థం కాలేదు. అతను ఎంతోసేపు బ్రతిమాలాడు సంగతి ఏంటో చెప్పమని. చివరికి ఆమె అద్దం సంగతి బయటపెట్టింది. ఏంటి, అద్దంలో ఆడమనిషి ఉందా? మా నాయన కాదు అన్నాడు భర్త. మీ నాయన? ఇంకా నయం, మీ తాత అని చెప్పలేదు. వెళ్ళి కళ్ళు కడుక్కుని ఒక మారు చూడు అంటూ భార్య వెళ్ళి అద్దం తెచ్చి ఇచ్చింది. భర్త మళ్ళీ చూసుకున్నాడు. చూస్తే ఏముంది, అందులో అతని మొహమే కనిపించింది. అతను సంతోషంగా, ఇదిగో చూడు, ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ భార్యకి ఇచ్చాడు. ఆమె చూసుకుంటే ఏముంటుంది, మళ్ళీ ఆమెకి తన ముఖమే కనిపించింది. ఇక కోపం పట్టలేక అద్దం ముక్క అవతల వేసి పుట్టింటికి బయలుదేరింది. భర్త, అయ్యో నాయనను అట్లా పడేయవద్దు అని ఆ అద్దం ముక్క తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతున్న భార్యను బతిమాలుతూ ఆమె వెంట పడ్డాడు. ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. అలా నడుచుకుంటూ ఇద్దరు ఊరి బయటకు వచ్చేశారు. ఆ దారినే వారి మత గురువు వస్తున్నారు. మన ఇద్దరం కలిసి గురువుగారు చెప్పినట్లు విందామన్నాడు భర్త. భార్య ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి గురువుగారికి తమ తగు సంగతి చెప్పారు. గురువుగారు అంతా విని అద్దంలోకి చూశారు. అతనికి వారు చెప్తున్న ఇద్దరూ కనిపించలేదు. ఎవరో ముసలివాడు గంభీరంగా చూస్తున్నట్టు కనిపించాడు. నిరుడు ఈ గురువుగారు ఒక ముసలివాడికి ఉరిశిక్ష వేయమని తీర్పు చెప్పి ఉన్నారు. బహుశా ఈ ఆకారం అతనిదేమో అనుకున్నారు గురువుగారు.
అర్థం లేకుండా మీ ఇద్దరు పోట్లాడకండి. ఈ బొమ్మ ఎవరిదనుకున్నారు? మీరు చెప్పిన ఇద్దరిది కాదు. నిరుడు నేను ఒక మనిషికి ఉరిశిక్ష విధించాను. అతనిది ఈ బొమ్మ. అతడే ఇందులో నన్ను కోపంగా నా వైపు చూస్తున్నాడు అంటూ ఆ అద్దాన్ని పక్కనే ఉన్న లోయలో పడేశారు. ఆ అద్దం గొడవ వదిలిపోయేసరికి భార్యాభర్తలిద్దరూ గురువుగారికి నమస్కరించి వారింటికి వెళ్ళిపోతూ ఉండగా గురువుగారు వారిని దీవించి పంపించారు. అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగించారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.